సోషల్ మీడియా ప్రపంచంలో కొన్నిసార్లు తప్పుడు సమాచారం ఎంత వేగంగా విస్తరిస్తుందో చెప్పడానికి పవన్ కళ్యాణ్ భార్య ఆనా కొనిదల ఎదుర్కొన్న ఈ అనుభవమే నిదర్శనమనే చెప్పాలి. గత కొన్నాళ్లుగా ఇంటర్నెట్లో పవన్ కళ్యాణ్ భార్య గురించి వెతికితే ఆయన పక్కనున్న ఒక విదేశీ మహిళ కూర్చొనున్న ఫోటోలు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఆ ఫోటోలో ఉన్నది తాను కాదని ఆనా కొనిదల తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పష్టం చేశారు. తాను పోస్ట్ చేసిన ఒక పాత ఫోటోపై స్పందిస్తూ ఈ అందమైన మహిళ నేను కాదు అని క్లారిటీ ఇచ్చారు. ఈ తప్పు మొదట ఎవరు చూశారో తెలియదు. ఫోటోలో ఉన్న ఆమె పేరు డానా మార్క్స్. నా జీవితంలో నేనెప్పుడు మోడల్గా కానీ నటిగా కానీ కనిపించలేదు అంటూ ఆనా లెజినోవా వివరించారు. నిజానికి ఆ ఫోటో తీన్మార్ సినిమా ఆడియో ఫంక్షన్ సమయంలో తీసినది. అందులో పవన్ కళ్యాణ్ పక్కనున్నది ఆ సినిమాలో మిచెల్ పాత్ర పోషించిన అమెరికన్ నటి డానా మార్క్స్. ఇద్దరు విదేశీయులు కావడంతో ప్రేక్షకులు ఇన్నాళ్ళు డానానే ఆనా లెజినోవా అని పొరబడుతూ వచ్చారు. డానా మార్క్స్ అమెరికాకు చెందిన ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్, సింగర్. పవన్ కళ్యాణ్ నటించిన తీన్మార్ సినిమాలో ఆమె చిన్న పాత్రలో కనిపించారు. ముఖ్యంగా బార్బీ బొమ్మకి పాటలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీలో నటన శిక్షణ ఇస్తూ కొనసాగిస్తున్నారు. ఇక ఆనా లెజినోవా పవన్ కళ్యాణ్ బంధం గురించి చెప్పుకుంటే వీరిద్దరూ 2011లో తీన్మార్ సినిమా షూటింగ్ సమయంలోనే మొదటిసారి కలుసుకున్నారు. ఆనా ఆ సినిమాలో నటిగా కాకుండా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ పవన్ దృష్టిలో పడ్డారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి 2013 సెప్టెంబర్ 30న హైదరాబాద్ లోని ఎర్రగడ్డ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో హిందూ వివాహ చట్ట ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. కుమార్తె పేరు పొలేనా అంజనా పవనోవా, కుమారుడి పేరు మార్క్ శంకర్ పవనోవిక్. కూతురికి తన తల్లి పేరు, కొడుకుకి తన అన్న పేరు కలిసొచ్చేలా పవన్ కళ్యాణ్ తన పిల్లలకు పేరు పెట్టారు. పెళ్లి తర్వాత చాలా కాలం పాటు లైమ్ లైట్ కి దూరం ఉన్న ఆనా కొనిదల ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంలో కుటుంబ వేడుకల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మొత్తానికి ఒక ఫోటో కారణంగా సంవత్సరాలుగా సాగిన తప్పుడు ప్రచారానికి ఆనా ఇచ్చిన ఈ క్లారిటీతో ఫుల్ స్టాప్ పడినట్టే.